నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణ బీజేపీలో వివాదాస్పద నేతగా పేరు ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొద్ది రోజులుగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావుతీస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన మరోసారి సొంత పార్టీపై విమర్శలు చేశారు. బీజేపీ పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని, కొంతమంది నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని, తనను జైలుకు పంపించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టనివ్వని స్వయంగా బీజేపీ నేతలు చెప్పినట్లు కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించడంతో తీవ్ర దుమారం లేగుతోంది. సొంత పార్టీ నుంచి ఒక నేత బయటకు వచ్చి మాట్లాడటం, ఎందుకు మాట్లాడాలన్నటువంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. మొన్న పాత సామాను పోవాలని చేసినటువంటి విమర్శలు కానీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్నిక సందర్భంలో ఇటువైపు బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి తన అభిప్రాయం చెప్పే దిశలో మాట్లాడినటువంటి మాటలు సెంట్రల్ ఉన్నటువంటి నాయకులు డిసైడ్ చేస్తారా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే స్టేట్లో ఉన్న వాళ్ళ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారుతున్నాయి. సో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నటువంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. రైట్. రాజాసింగ్ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలోనే పాత సామాను బయటకు పోవాలని చేసిన వ్యాఖ్యలు మరొక ముందే మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతుందని, తనను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు, పీడీ యాక్టులు నమోదు చేయడానికి కూడా సొంత పార్టీ నేతలే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, గతంలో కూడా పార్టీకి సంబంధించి మాట్లాడినటువంటి అంశాలు చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యల వెనక అర్థమేమైనా ఉందా, రాజకీయ వ్యూహం ఉందా అనే అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, అసలు ఎందుకు రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు? వారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు మరొక ముందే అధ్యక్ష పదవి గురించి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం రెడ్డి సామాజిక వర్గం ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు రాజాసింగ్ ఏమైనా వ్యాఖ్యలు చేశారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒక ఫ్రైడ్ బ్రాండ్ అని చెప్పుకునేటువంటి రాజాసింగ్ అంటే రాష్ట్ర నాయకత్వానికి కావచ్చు, రాష్ట్ర నాయకత్వం అంటే రాజాసింగ్ కావచ్చు, మేము కూడా పడట్లేదనే చెప్పుకోవాలి. గత కొంతకాలంగా మనం చూసినట్లయితే ఒకవైపు హాట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తన నియోజకవర్గం సంబంధించిన సమస్యలను లేవనెత్తడంలో కావచ్చు, ప్రాంత ప్రజల కోసం అసెంబ్లీలో కొట్లాడాల్సింది పోయి అసెంబ్లీకి హాజరవ్వకుండా కూడా అటు రాష్ట్ర నాయకత్వం పైన పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కేవలం అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజులు మినహాయించి ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా కూడా రాష్ట్ర నాయకత్వం పైన పదే పదే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. మనం చూసాము, గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పార్టీ బలోపేతంకి సంబంధించి కావచ్చు, నాయకత్వము కొన్ని జిల్లాలను విభజించుకొని జిల్లాలకి అధ్యక్షులను నియమించే సమయంలో గోషామహల్కు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి
అధ్యక్షుని నియమించే సమయంలో కూడా తను కొన్ని పేర్లను సూచించినట్టుగా తను ఇచ్చినటువంటి పేర్లను అధ్యక్షునిగా నియమించకుండా వేరే పేర్లను అధ్యక్షుని నియమించడం పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. ఎందుకు గోషామహల్ ఎమ్మెల్యేగా నేను ఉంటూ కూడా ఎమ్మెల్యే ఇచ్చినటువంటి నేతల పేర్లను పరిగణలోకి తీసుకోకుండా ఎవరో అయినటువంటి ఉమా మహేశ్వరిని ఎందుకు అధ్యక్షునిగా నియమించారో ఖచ్చితంగా నాకు నాయకత్వం సమాధానం చెప్పాలి అన్నట్టు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం కనబడుతుంది. ఎందుకు మేము సూచించినటువంటి పేర్లను తీసుకోకపోవడం వల్ల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఎందుకు తీసుకోలేదో కూడా మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఎందుకు రాజాసింగ్ అంటే నాయకత్వానికి కావచ్చు అధిష్టానికి పడట్లేదు అంటే మాతో అవసరం లేదనుకుంటున్నారా, మేమేంటో చూపిస్తామన్నట్టుగా కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం పైన కూడా మనం చూసాము. మొన్న అసెంబ్లీకి హాజరైన రోజు కూడా కొంత మేరకు అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ కూడా పాత నాయకత్వం అంతా కూడా పాత ఇనుప సామాన్లాగా పాత నాయకత్వాన్ని బయట పడేస్తేనే రాష్ట్రంలోకి బీజేపీ అధికారంలోకి వస్తుంది, పాత సామాన్ ఉన్నంత కాలం కూడా బీజేపీ అధికారంలోకి రాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం కనబడుతుంది. ఈ పాత రాజకీయాలు గ్రూప్ రాజకీయాలతోనే ఈ పార్టీ అడుగంటిపోతుంది, అధికారంలోకి రాకపోవడానికి కారణం పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వమే అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అవన్నీ పక్కన పెడితే మొన్న తాజాగా రాష్ట్ర అధ్యక్షుని పైన కూడా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఉగాది వస్తుంది, ఉగాదిలో రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్నాడు, కానీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించేది ఎవరు, ఇటు రాష్ట్ర నాయకత్వమా లేదంటే సెంట్రల్ నాయకత్వమా, ఒకవేళ రాష్ట్ర నాయకత్వం నియమిస్తే కనుక ఒకవేళ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పేరునే అధిష్టానం అంటే హైకమాండ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కేవలం రబ్బర్ స్టాంప్ లాంటి వాడే అంటే నామమాత్రపు అధ్యక్షుడే తప్ప పూర్తి స్థాయిలో అధ్యక్ష వ్యవహారాలు పూర్తి చేయలేడు అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్ చేసిన సందర్భం కనబడుతుంది. ఒకవేళ సెంట్రల్ పార్టీ అధిష్టానం హైకమాండ్ కనుక రాష్ట్రానికి అధ్యక్షుడు నియమిస్తే కనుక అది పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. ఇదంతా చూసుకుంటే పోతే రాష్ట్ర నాయకత్వం అంటే కూడా ఈ బీజేపీ రాజాసింగ్కి ఫైర్ బ్రాండ్గా చెప్పుకున్నట్టు రాజాసింగ్కి ఏమాత్రం కూడా పడట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. ఇంక ఇదంతా పక్కన పెడితే ఈరోజు తాజాగా మరికొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాల మేరకు బీజేపీ తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు ఆయనను అరెస్ట్ చేసేందుకు కేవలం కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాల తోనే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి చొచ్చుకొని పోయి బెడ్రూమ్లో నుంచి ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళని ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఎవరైనా కూడా తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికే అధికారులు పనిచేస్తారు, పోలీసులు కూడా అంతేగా పనిచేస్తారనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలన్నట్టు కూడా కేటీఆర్కి కొంత ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు అధికారులు విన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు పోలీసులు వింటారు, రేపు పొద్దున మేము అధికారంలోకి రాబోతున్నాము, మేము చెప్పినప్పుడు అప్పుడు పోలీసులు వింటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, బీజేపీ కార్యకర్తలపైన ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో మందిని జైలుకు పంపిన సందర్భం కూడా ఉంది. అంటే మేము త్వరలో రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతున్నాము అంటే మా పైన పెట్టినటువంటి కేసులు ఎవరిపైన పెట్టారో వాళ్ళపైన ప్రతీకారం తీర్చేందుకు మేమేం చర్యలు తీసుకోవాలంటే కూడా వాళ్ళను అడుగుతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో నా పైన పీడీ యాక్ట్ పెట్టినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వము హ్యాండ్ ఉంది అంటే మేము కొంతమంది పోలీస్ అధికారులు నాతో స్వయంగా చెప్పారు, రాజాసింగ్ నీ పైన పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాము, పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా మీ నాయకత్వం మాకు వెంబడి ఉంది, ఖచ్చితంగా ఆయన పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ కూడా సూచించారు అని చెప్పేసి నాకు ఒక పోలీస్ అధికారి కూడా చెప్పారు. అంటే రాష్ట్ర నాయకత్వం నా పైన పూర్తి స్థాయిలో అంటే నా పైన వెన్నుపోటు పొడిచేందుకే సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇటు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యే అయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని కామెంట్స్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. నాకు రాష్ట్ర నాయకత్వంతోనే నాకు కొంత ముప్పు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. పీడీ యాక్ట్ పెట్టే సందర్భంలో చాలా మంది పైన కేసులు నమోదు చేశారు, ఎంతో మంది పార్టీకి సేవలు అందించినటువంటి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం బాధాకరం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. పీడీ యాక్ట్ నమోదు చేసే సందర్భంలో ఎందుకు రాష్ట్ర నాయకత్వము ఆ కేసుకి వెనకాల హ్యాండ్ అంటే వాళ్ళు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో కూడా వాళ్ళు చెప్పాలి అనే సందర్భం అయితే కనబడుతుంది. చూడాలి మరి
ఎందుకంటే గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చాలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా దాదాపుగా 1 year పైన కూడా బీజేపీ రాజాసింగ్ పైన సస్పెన్షన్ వేటు కొనసాగిందని మనం చెప్పుకోవాలి. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మళ్ళొకసారి టికెట్ గోషమాల్ టికెట్ ఇస్తూ వాళ్ళపైన సస్పెన్షన్ వేటు తీసుకుంది, అంటే వెనక్కి తీసుకున్న విషయం కూడా మనం చూసాము. ఎందుకంటే గత కొంతకాలంగా అంటే పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతంగా లేనప్పుడు, పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు రాజాసింగ్ కేవలం ఏకైక ఎమ్మెల్యే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. పార్టీ ఎంతో కొంత అంటే బలం చేకూర్చుకోవడానికి కావచ్చు, బలోపేతం కావడానికి కావచ్చు రాజాసింగ్ క్రియాశీలక పాత్ర పోషించిందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకో ఈసారి ఇప్పుడు పదే రాష్ట్ర నాయకత్వం పైన కార్నర్ చేస్తూ పెద్ద విమర్శలు చేయాల్సిన అవసరం రాజాసింగ్కి ఏమొచ్చింది అని చెప్పేసి కూడా ఇటు అధిష్టానంతో పాటు రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో చర్చ తీవ్రస్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు చేసినటువంటి పీడీ యాక్ట్ నమోదు చేయడం వెనకాల ఎవరు రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారన్నట్టు కూడా చర్చ జోరుగా సాగుతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి రోజు కామెంట్స్ చేసిన రోజులు మనం చూసినట్లయితే అధ్యక్ష పదవి ఇటు సెంట్రల్ పార్టీ నిర్వహిస్తుందా, రాష్ట్ర పార్టీ నిర్వహిస్తుందా అనే కామెంట్ చేయడంతో పాటు ఎంతోమంది సీనియర్లు బీజేపీలో ఉన్నారు, బీజేపీ కోసము ఎంతోమంది త్యాగం చేశారు, వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి పదవులు వరించలేదు, కేవలము వేరే పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు వరిస్తున్నాయి. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి, పార్టీ కోసము జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా ఎక్కడ కూడా నాయకత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొంత వాళ్ళు అసహనం వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. బీజేపీకి అధ్యక్షుడు వస్తే కనుక ఖచ్చితంగా పార్టీ కోసము, హిందుత్వం కోసము, ధర్మం కోసము కొట్లాడాలే తప్ప వెనుకడోర్ల నుంచి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి సీక్రెట్ మీటింగ్లో పెట్టే విధంగా మాత్రం అధ్యక్షుడు ఎన్నిక ఉండకూడదు అని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు మాత్రం పీడీ యాక్ట్ కేసు నా పైన నమోదు చేసినప్పుడు రాష్ట్ర నాయకత్వము పీడీ యాక్ట్ కేసు వెనకాల ఉంది అనే హాట్ కామెంట్స్ వెనుక మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో జోరుగా చర్చ సాగుతుందని మనం చెప్పుకోవాలి. రైట్ భవిత, ఒకటి ప్రధానంగా అంటే గోషామాల్ నుంచి 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే ఉన్నారు. గతంలో సస్పెన్షన్ తర్వాత కూడా టికెట్ ఇస్తారా ఇవ్వరా అది కొనసాగుతుందంటున్న నేపథ్యంలో టికెట్ ఇచ్చారు, మళ్ళీ గెలిచారు. కానీ బండి సంజయ్ ఉన్నప్పుడు లేని విమర్శలు తర్వాత వస్తున్నాయి. సో ప్రధానంగా ఎవరి పాత్ర ఉండే అవకాశం ఉంది? అంటే కిషన్ రెడ్డికి సంబంధించి కూడా పరోక్షంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మిగతా 2 పార్టీలకు సంబంధించి కూడా. సో అసలు ఇంకొక అంశం ప్రధానంగా రాజాసింగ్ మాట్లాడారు. అంటే కొంతమంది బీజేపీకి సంబంధించి ఉన్న వాళ్ళు కూడా ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీతో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా చేస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఎందుకంటే గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు కొంత సహనంతోనే ఉన్నటువంటి రాజాసింగ్ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాతనే వీళ్ళ యొక్క విమర్శలు పెద్ద స్థాయిలో వస్తున్నాయనే మనం చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా రాష్ట్ర అధ్యక్షుడిని ఇండైరెక్ట్ కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగానే వాళ్ళ విమర్శలు అయితే కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది. కేవలము అంటే వాళ్ళకి ఇన్నర్గా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఎందుకు అంటే రాజాసింగ్ని అంటే ఇటు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు ఎక్కడ కూడా రాజాసింగ్ని పిలవట్లేదు, ఎందుకు రాజాసింగ్ని పక్కన పెడుతున్నారే అంశం కూడా కొంత చర్చ కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో నన్ను పిలవట్లేదు, నాతో అవసరం లేదా అన్నట్టు కూడా రాజాసింగ్ చెప్పిన సందర్భం అయితే ఉంది. అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడే నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా వాళ్ళు కొన్ని ఇండైరెక్ట్ హాట్ కామెంట్స్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా తాజాగా నిన్న మనం చూసాము, ఏదైతే శ్రీరామ నవమికి సంబంధించి ర్యాలీ తీసే సందర్భంలో ఆ ఏరియాకు మొత్తం సంబంధించి ఆయన ఒకసారి చెక్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఆ టైంలో కూడా పోలీసులు పదే రాజాసింగ్కి ఇప్పటికే థ్రెట్ ఉంది, కొంతమంది నుంచి నాకు ప్రాణ హాని ఉంది, ప్రాణ భయం ఉందని చెప్పేసి ఎన్నోసార్లు వాళ్ళు పోలీసులని ఖచ్చితంగా నాకు +2 సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు వినియోగించుకున్న సందర్భం కూడా ఉంది. ఆ నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా ఖచ్చితంగా మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తిరగాలి, బయట ఎలాంటి వాహనాల్లో తిరగకూడదని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాటిని మినహాయించి వాటిని లెక్క చేయకుండా రాజాసింగ్ చేసినటువంటి పనులు కూడా కొంత చర్చనీయంగా అంశంగా మారినాయి. ఎందుకు రాజాసింగ్ పదే ఇటు పార్టీకి కావచ్చు, అటు ప్రభుత్వానికి కావచ్చు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వ్యతిరేక పనులు చేస్తున్నారనే చర్చ భారీగా కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న ఏదైతే ర్యాలీకి సంబంధించినటువంటి రోడ్డును చూసే క్రమంలోనే ఇటు చెట్లను నరికివేయాలంటే కూడా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్తూనే నేను ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగాను, నేను కేవలం బుల్లెట్ పైనే తిరుగుతాను, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఐ డోంట్ కేర్ అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. పోలీస్ అధికారులు చెప్పింది నేను వినను చేయను అన్నట్టుగా కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్
వాగ్దానం చేశారు. నేను ఖచ్చితంగా బుల్లెట్ పైనే నేను తిరుగుతారు, ఎవరైనా నాకు పైన ప్రాణహాని చేయాలని కావచ్చు, ఎవరైనా నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా రోడ్డుపైనే నరుకుతాను అన్నట్టు కూడా కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన సందర్భం కనబడుతుంది. ఇదంతా కూడా కొంత గతంలో కూడా రాజా సింగ్ సంబంధించి కుమార్ని చంపేస్తామని కూడా బెదిరిస్తే తను ఏదైతే అక్కడ సభ నిర్వహించినటువంటి సందర్భంలో కుమార్ని అక్కడ పరిచయం చేస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే తనకి థ్రెడ్ ఉంది, పాకిస్తాన్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, పోలీసులు పట్టించుకోవట్లేదు, తనకి అంటే పనికిరానటువంటి ఒక వాహనాన్ని ఇస్తున్నారు, సో అదిగా పరిచయట్లేదు, ఎక్కడికక్కడ ఆగిపోతుంది, చంపే కుట్ర చేస్తున్నారని కూడా గత ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేసినటువంటి రాజా సింగ్ ఇప్పుడు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయటం, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వాలతో కలిసి లేకపోతే వేరే వ్యక్తులతో కలిసి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఏమైనా సస్పెన్షన్ మరోసారి చర్యలు తీసుకునే అవకాశం బీజేపీ హైకమాండ్ ఉందనుకోవచ్చా? అంటే మనం చూసుకున్నట్లయితే గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా నాకు అంటే ఎలాంటి అంటే పని చేయని వాహనం ఇచ్చారు, ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ఖచ్చితంగా నాకు +2 సెక్యూరిటీని పెంచుతూ కూడా కొంచెం మంచి వాహనాన్ని ఇవ్వాలంటే కూడా వీళ్ళు కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంత బెటర్గా ఉన్నటువంటి వాహనాన్ని వాళ్ళకి ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాళ్ళకు ఇచ్చినప్పటికీ వాటిని కూడా కాదనుకొని మరొకసారి ఏదైతే తన సొంత 2 వీలర్ అయినటువంటి బుల్లెట్ పైన ప్రయాణం చేస్తూ నేను నా కొడుకు బుల్లెట్ పైన ప్రయాణం చేస్తాం, ఎవరు మమ్మల్ని బెదిరించినా, ఎవరు మా పైన అత్యాచారం లాంటివి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళను రోడ్డు పైనే నరుకుతామని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్స్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఇట్లాంటి పదే చేసినటువంటి కామెంట్స్ వల్లనే ఆయన ఒకసారి సస్పెన్షన్ వేయాల్సి వచ్చింది. అయితే ఈసారి ఇప్పటికే కొంత మేరకు పార్టీ అంటే వచ్చేసారి మేము అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినటువంటి సందర్భంలో పదే రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంత అధిష్టానికి తీవ్ర తలనొప్పి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకవైపు చర్చ కొనసాగుతుంది. ఎందుకు నన్ను పార్టీ అధికారిక కావచ్చు, అది అనధికారికంగా ఉన్నటువంటి కార్యక్రమాలకు నన్ను ఎందుకు పిలవట్లేదు, నాతో పని లేదా అని చెప్పేసి కూడా రాజా సింగ్ కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక విధంగా మనం చూసినట్లయితే రాజా సింగ్ను కావాలని పక్కన పెట్టారా అనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుందనే విషయం మనం చెప్పుకోవాలి. చూడాలి మరి పదే ఇవే కామెంట్స్ ఈ స్థాయిలో దూరం పెట్టడం రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇంతవరకు అంటే హిందుత్వవాదాన్ని బలంగా వినిపించే నేతగా బీజేపీకి సంబంధించి ఒక ఫస్ట్ స్టాండర్డ్లో ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ తను చెప్పాల్సిన భావాన్ని వీడియో ద్వారా చెప్పినటువంటి సందర్భాలు ఉంటాయి. మీడియా కంటే ముందుగా ఆయన ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రతి హిందూ పండుగ వచ్చినా లేకపోతే తన వాణి వినిపించే ప్రయత్నం చేస్తారండి. హిందుత్వ అజెండాను బీజేపీ అజెండాను తీసుకెళ్లడంలో రాజా సింగ్ కీలకంగా పనిచేస్తున్నారని కార్యకర్తలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఇంతవరకు ఎవరైనా సరే అంటే హైకమాండ్లో ఉన్నటువంటి నేతలకు సంబంధించి ఇంతవరకు స్పందించలేదు. సో ఇక్కడ స్పందించే అవకాశం కనిపిస్తుందో, ఎవరైనా స్పందించారా? ఈ సమాచారం ఏమైనా కేంద్రం వరకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? రైట్. ఎందుకంటే మనం గత కొంతకాలంగా చూసినట్లయితే బీజేపీ రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడినప్పుడు కేవలం ఏకైక హిందుత్వ నినాదంతో గోషమాల నుంచి ఇప్పటికే పలుమార్లు ఎన్నికైనటువంటి రాజసింగ్ మాత్రమే కేవలం మనం ఉండడం చెప్పుకోవచ్చు. ఇటు ధర్మం న్యాయం అంటూ హిందుత్వం పైన పోరాడుతూ హిందుత్వం నినాదంతోనే పలుమార్లు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం కనబడుతుంది. బీజేపీ అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే బీజేపీ అనే నినాదం కూడా ఎత్తుకున్నటువంటి నేత కేవలం రాజసింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. బీజేపీ నేతలంతా కూడా హిందుత్వం కోసమే పోరాడాలి, గ్రూప్ రాజకీయాలు చేయకూడదని చెప్పేసి వాళ్ళు పదే చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే హిందుత్వం పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపిన సందర్భం కనబడుతుంది. మొన్న మన పార్టీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన రోజు కూడా ప్రతి వ్యక్తి హిందుత్వ నినాదం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలి, అంతేకాని గ్రూప్ రాజకీయాలు చేయకూడదు. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి వ్యక్తి కూడా హిందుత్వం కోసం పోరాడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. కానీ గ్రూప్ రాజకీయాలు చేస్తూ వెనుక డోర్ల నుంచి సీఎంలతో సీక్రెట్ మీటింగ్లో పెట్టకూడదంటూ కూడా వాళ్ళు కేవలం హిందుత్వ నినాదంతోనే వాళ్ళపైన కామెంట్స్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు ఈయన చేసినటువంటి పదే చేసినటువంటి కామెంట్స్ కూడా అధికారం హైకమాండ్ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఉంటే మీరు హైకమాండ్తో మాట్లాడుకోవాలి, రాష్ట్ర నాయకత్వంతో చర్చించాలి, కానీ మీడియా ముందుకు వెళ్ళకూడదు, ప్రజల్లోకి డైరెక్ట్ అట్లా వెళ్ళి పార్టీ పైన కావచ్చు నాయకత్వం పైన కూడా విమర్శలు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే సూచించినట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు చెప్పినటువంటి సమాచారంలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి, నేను
ఇటు నాయకత్వానికి హైకమాండ్తో పాటు రాష్ట్ర నాయకత్వానికి కాడు పలుమార్లు నా విన్నపాన్ని సూచించినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. అందుకనే నా స్వంత నిర్ణయాల కోసం నేను మీడియా ముందుకి ప్రజల్లోకి రావాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం, వాళ్ళు ఇచ్చినటువంటి కామెంట్స్లో కూడా క్లియర్గా ఉందనే విషయం అని చెప్పుకోవాలి. అయితే గతంలో ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఏదైతే అధ్యక్ష పదవి కంటే ముందు కూడా జిల్లాల అధ్యక్షులను నియమించినప్పుడు కూడా కామెంట్స్ చేశాడు. గోషామాల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఉమామేశ్వర్ని నియమించడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలోనే కొంతమంది నాయకులతో మేము మాట్లాడినప్పుడు, అంటే మన మీడియా మాట్లాడినప్పుడు కూడా ఎందుకు రాజాసింగ్ పదే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకు రాజాసింగ్ను మీరు పక్కన పెట్టాల్సి వస్తుందని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పారు రాష్ట్ర నాయకత్వం. అట్లాంటి సమస్యలు ఈ రాష్ట్రీయ నాయకత్వానికి లేవు, మేమందరం ఇంటర్నల్గా కలిసే ఉంటాము, అది ఎలాంటి సందర్భాలలో మాట్లాడారో అనేది కూడా వాళ్ళు అంటే డైవర్ట్ చేస్తూ కొంత సమాధానం ఇచ్చిన సందర్భం కనబడుతుంది. మేము రోజు రాజాసింగ్తో ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు కూడా మేము రోజు రాజాసింగ్తో మాట్లాడుతుంటాము, ఇట్లాంటి సమస్యలు ఏవి కూడా మా దృష్టికి తీసుకురాలేదు, ఒకవేళ తీసుకొచ్చినప్పుడు మేము దానిపైన ఆలోచన చేస్తామే కానీ ఎట్లాంటి గ్రూప్ రాజకీయాలు కూడా రాష్ట్ర నాయకత్వానికి లేవు అని కూడా వాళ్ళు కొన్ని డైవర్ట్ చేసే ఆన్సర్లు సమాధానాలు ఇస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా, ఎందుకంటే పోలీస్ అధికారి మీరు రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళే పీడియాక్ట్ కేసు నమోదు చేయండి అని చెప్పేసి చెప్పారు అని ఇండైరెక్ట్గా ఏదైతే చెప్తున్నారో దీనిపైన ఇటు అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అటు కేంద్ర నాయకత్వం కావచ్చు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అయితే అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ సస్పెన్షన్ వేసి అధికారం అంటే మళ్ళీ ఒకసారి 2023లో టికెట్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆయన పైన సస్పెన్షన్ని తీసేస్తూ వాళ్ళకు టికెట్ ఇచ్చిన సందర్భం కనబడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూడా పదే విమర్శలు అయితే గుప్పిస్తున్న సందర్భం కనబడుతుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఏదైతే నియోజకవర్గ సమస్యలపైన కొట్లాడకుండా ఎంతసేపు రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నట్టుగా కూడా కొంత చర్చ జోరుగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని హైకమాండ్ ఎలా స్పందిస్తుందో అయితే వేచి చూడాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. రైట్ అవుట్. అంటే హైకమాండ్ కూడా రాజాసింగ్కి మంచి సత్సంబంధాలే ఉన్నాయి, మోదీతో కూడా ఆయన సన్నిహితంగా ఉంటారు. కానీ మోదీకి చెప్పే ప్రయత్నం ఏమైనా ఇప్పుడు రాజాసింగ్ చేసే అవకాశం ఉందా, హైకమాండ్ని కలిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అంటే మనం చూసినట్లయితే రాష్ట్ర నాయకత్వం ఒకవైపు మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా కలిసికట్టుగానే పనిచేస్తున్నాము, అందరి నినాదం ఒకటే, త్వరలో రాష్ట్రంలోకి బీజేపీ అధికారంలోకి రావాలి, దానికోసమే పోరాడతాం కొట్లాడతాం అని చెప్పేసి వాళ్ళు పదే చెప్తున్న సందర్భం కనబడుతుంది. రాజాసింగ్కో ఎలాంటి లోపాలు, అంటే రాజాసింగ్కి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా బాగానే ఉన్నామని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం అయితే చెప్తుంది. కానీ దానికి భిన్నంగా రాజాసింగ్ చేసే కామెంట్స్ మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. పదే రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడడం మాత్రము అటు రాష్ట్ర నాయకత్వం చెప్పేటువంటి మాటలకి ఎట్లా అక్కడ కూడా పొంతన కనపడలేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మేము రాష్ట్ర నాయకత్వానికి నేను సూచనలు చేసినప్పటికీ మా సూచనలు ఎక్కడా కూడా తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను ప్రజల ముందు పెట్టాలంటే మీడియాని ఆశ్రయించాల్సిన పరిస్థితి కనబడుతుంది అని చెప్పేసి వాళ్ళు కొన్ని కామెంట్స్ కూడా చేసిన సందర్భం కనబడుతుంది. మీడియాకి ఎక్కాల్సి వస్తుందని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ ఒకవేళ హైకమాండ్ తీసుకుంటే ఒకవేళ హైకమాండ్ కనుక ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్తో అటు కేంద్ర పెద్దలు ఒకవేళ రాజాసింగ్ని పిలిచి వాళ్ళ పైన మాట్లాడితే మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కొంచెం చూడాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ అంటేనే అన్నదమ్ముల మధ్య పడదు, ఇట్లాంటి ఎక్కడి నుంచి వచ్చినటువంటి నాయకుల పైన కూడా ఎంతో కొంత భిన్న అభిప్రాయాలు విభేదాలు ఉండడం అనేది సహజం అని చెప్పేసి ఎవరైనా రాజకీయవేత్తలు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర నాయకత్వం కూడా రాజాసింగ్ని కొంతమేరకు అంటే సర్దిపుచ్చే విషయాలే చెప్పి వాళ్ళని సమన్వయం చేస్తుందని చెప్పేసి మాత్రం అర్థమవుతుంది. చూడాలి ఒకవేళ కేంద్ర నాయకత్వం రాజాసింగ్ని పిలుచుకొని ఎలాంటి సమాధానం అంటే ఎలాంటి సరిదిద్దుతుందో చూడాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. మా తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రాజాసింగ్ పదే ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారు, చూడాలి ఎట్లా స్పందిస్తుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. రైట్, ప్రధానంగా చూసుకుంటే అంటే రాజాసింగ్ వ్యాఖ్యల వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా, నిజంగా ఆయనపై రాజకీయ కుట్ర జరుగుతుందా, సో అన్నటువంటి అంశాలు కూడా అవుతున్నాయి. హిందుత్వాన్ని అజెండాని బీజేపీ సిద్ధాంతాలు బలంగా తీసుకువెళ్లే వ్యక్తిగా రాజాసింగ్కి ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ పేరు ఉంది. సో కార్యకర్తలకు సంబంధించి సరైనటువంటి స్థానం ఇవ్వట్లేదని మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా అక్కడ జరిగినటువంటి లుకలకు సంబంధించి కూడా ఆయన బయట మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో అధ్యక్ష పదవి ఎంపికలో పార్టీ కేంద్రం
నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డికి ఇచ్చారు, అలాగే మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. సో ఈ అంశాన్ని కూడా లేవనెత్తారు. సో ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మరొకసారి రాజాసింగ్ ఏమైనా సస్పెన్షన్ కాబోతున్నారా, లేకపోతే కేంద్ర నాయకత్వం పిలిచి మాట్లాడే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. మొత్తానికి రాజాసింగ్ వ్యాఖ్యలు మాత్రం బీజేపీలో లుకలుకలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా అర్థం చేస్తుంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.